ఏకాదశిని పండగని ప్రవేశపెట్టింది శ్రీ మహావిష్ణువు ఆ అమ్మాయి పేరు మీద వరమిస్తాడు. ఆ రోజున భోజనం ఎవ్వరూ కూడా చేయకూడదు అన్నారు. భోజనం అంటే రైస్ అస్సలు వాడకూడదు. ఆ రైస్ కనుక వాడితే ఏమవుతుంది అని అంటే మారన్ అనేటటువంటి రాక్షసుడు పురుగుల రూపంలో ఆ రైస్లోకి వచ్చేస్తాడు. ఆ రైస్లోకి వచ్చేసి పురుగులను తిన్నట్లు లెక్క మనం. రైస్ అంటే అప్పుడు నీకు ఇంకో డౌట్ రావచ్చు, ఏమంటే మరి సౌత్ ఇండియన్స్ అయితే రైస్ తింటారు, నార్త్ ఇండియన్స్ చపాతీలు కదా తింటారు, అందులో ఉండడం అంటే ఎవరు తినే అలవాట్లను బట్టి వాళ్ళ తిండిలోకి అంటే ఆ రోజు టోటల్ మనం తిండి తినకూడదు అని అర్థం. ఇప్పుడున్నటువంటి ఏ ఆశ్రమాలు తీసుకోండి, ఎక్కడైనా సరే ఆధ్యాత్మిక సంస్థలు ఏమైనా సరే ఏకాదశి రోజున అసలు భోజనం చేయరు ఎవరు కూడా. ఆశ్రమాలన్నీ క్లోజ్ అనమాట. ఎందువలన ఎప్పుడు కూడా ఆశ్రమాలు చూడడానికి ఏకాదశి రోజున వెళ్తే మనకు భోజనాలు పెట్టరు, అందువలన తాళాలు వేసేస్తారు కిచెన్. ఏకాదశి రోజున నిర్జల ఉపవాసము. మా గురువు గారు అయినటువంటి సుభాష్ చంద్రబోస్ మేనల్లుడు ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనందమూర్తి గారు ఉన్నారు, ఆనంద్ మార్గ ఆశ్రమం. అక్కడ ఏకాదశి వస్తే క్లోజ్ కిచెన్. అందువల్ల మనం ఏం చేయాలా, ఆ రోజు ఉదయం నుంచి రాత్రి దాకా మర్నాడు దాకా ఫుల్ ఉపవాసం. ఆ తర్వాత వాటర్ కూడా తాగం, నిర్జల ఉపవాసం అంటారు దాన్ని. ఆ మర్నాడు ఎవరైతే భోజనం చేయాలనుకుంటున్నారో నీళ్లు తాగాలనుకుంటున్నారో మర్నాడు. మరి మీకు డౌట్ రావచ్చు, ఏమంటే ఇక్కడ షుగర్ పేషెంట్స్ ఉండొచ్చు, లేకపోతే చిన్న పిల్లలు ఉండొచ్చు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి అంటే వాటర్ తాగుతారు. సో నిర్జల ఉపవాసం రోజున ఏకాదశి రోజున వాటర్ కూడా తాగరు, అది శాస్త్రం. ఇక్కడ ఏంటంటే మర్నాడు ఏం జరిగిందంటే, ఇది ఎవరు చేశారండి ఈ వ్రతాన్ని అంటే అంబరీషుడు చేశాడు ఈ వ్రతాన్ని. అంబరీషుడు అంతా కూడా ఎవరైనా సరే ఏకాదశి రోజున ఈ ఉపవాసం చేసిన తర్వాత మర్నాడు ఏం చేయాలా, డైరెక్ట్ భోజనం చేయకూడదు. దానికి ఒక ప్రొసీజర్ కూడా ఉంది. దానికి ఏం చేయాలంటే ఉప్పు నీరుని, నిమ్మకాయని, ఉప్పుని, నీరుని గోరు వెచ్చని నీళ్లతో చేసుకొని ఆ నీళ్లు తాగాలి ఫస్ట్. అప్పుడు మర్నాడు అంతా కూడా మోషన్లో పోతుంది, మొత్తం క్లీన్ అవుతుంది. అంటే ఇంతకుముందు చిన్నప్పుడు ఆముదం వేసేవారు, ఆముదం వేసి ఎప్పుడు కడుపు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అలా ఈ ఉపవాసము ఈ ఏకాదశి రోజున ఇట్లా చేయకపోతే బాడీ మెకానిజం ఏమవుతుందంటే ఇట్స్ లైక్ ఎ మెషిన్ బాడీ. ఎప్పుడు రెస్ట్ ఇవ్వకుండా, ఇప్పుడు కార్లో ఊరు వెళ్తున్నారమ్మా, బైక్ మీద ఊరు వెళ్తుంటే కంటిన్యూస్ 48 అవర్స్ 24 అవర్స్ తోలితే వేడెక్కుతుందా వేడెక్కదా ఇంజన్, అప్పుడు వాటర్ పోస్తున్నావా లేదా, ఇది కూడా అంతే. కంటిన్యూస్ హ్యూమన్ బాడీ కనుక కంటిన్యూస్గా తింటే ఆ బాడీ మెకానిజం దెబ్బతిని తొందరగా డిస్ట్రాయ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, నాశనం అవ్వడానికి. అందుకోసం మనం ఏం చేస్తామంటే రెస్ట్ ఇవ్వాలి. సో అందువలన ఏకాదశి రోజున, 2 ఏకాదశుల రోజున మనం వాటర్ కూడా అందించాం. వాటర్ ఎందుకు అందించమో చెప్తాను. ఆ రోజున చంద్రుడు మనకి భూమికి దగ్గరగా వస్తాడు. అందువల్లనే పౌర్ణమికి పోటీగా ఏకాదశి రోజున కూడా ఎక్కువ కాంతి ఉంటుంది. చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. సో పౌర్ణమంతా కాంతి ఉంటుంది. ఎందువలన అంటే ఏకాదశి రోజున చంద్రుడు భూమికి వస్తాడు. చంద్రుడి యొక్క పని ఏమిటి, ఫ్లూయిడ్స్కి అధిపతి ఆయన, లిక్విడ్స్కి అధిపతి ఆయన. కాబట్టి మనకి నీళ్ళని ఆకర్షిస్తాడు. అందువలనే ఏకాదశి రోజున ఎక్కువ యాక్సిడెంట్లు అవ్వడానికి కారణం పౌర్ణమి, ఏకాదశి. సముద్ర తరంగాలను కూడా తొందరగా అది వాటర్ కంటెంట్ని లాగుద్ది. మనం ఎందువలన వాటర్ ఇవ్వకూడదు అని అంటే, మనము బాడీలో మనం వాటర్ తాగకుండా ఉన్నామనుకోండి, మన అందులో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది. సముద్రంలో, భూమి మీద 3/4 వాటరు, 1/4 మాస్ ఉంది, మెటీరియల్ ఉంది భూభాగం. అలాగే మన హ్యూమన్ బాడీ కూడా సేమ్ అలాగే డిజైన్ చేయబడింది. 3/4 వాటర్ ఉంటుంది, ఫ్లూయిడ్స్, లిక్విడ్స్, అండ్ 1/4 మెటీరియల్ మాస్ ఉంటుంది. సో మామూలుగా దాంతోపాటు మనం వాటర్ తాగేసామనుకోండి, ఆ వాటర్ని అది అట్రాక్ట్ చేస్తుంది. అలా అందువలన అది అట్రాక్ట్ చేసినప్పుడు శిరస్సు దగ్గర నుంచి లాగుద్ది, కాబట్టి శిరస్సులోకి వెళుతుంది, డిస్టర్బెన్సెస్ వస్తాయి. అందువలన యాక్సిడెంట్ ఇవన్నీ జరగడానికి ఉంటుంది. కాబట్టి బాడీలో ఉన్న వాటర్ మనం ఏం చేయలేము, కాబట్టి ఆ ఉన్న వాటర్ని అలా వదిలేస్తే ఆ ఉన్న లిక్విడ్నే బయటకు లాగుద్ది, తల నుంచి లాగుద్ది. సో అందుకోసము మనం ఏం చేస్తామంటే యాక్సిడెంట్లు, టెన్షన్స్, ఆ రోజు ఎక్కువ ఆలోచించడాలు, కొట్టుకోవడాలు, ఇలాంటివన్నీ జరుగుతాయి. అందువల్లనే ఈ యొక్క ఏకాదశిని పెట్టారనమాట, నిర్జల ఉపవాసం, నిర్జల ఏకాదశిని.